భారత్లో హింసను ప్రేరేపించేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది. సరిహద్దుల మీదుగా డ్రోన్ల ద్వారా భారత్లోకి ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే 4 సభ్యుల ముఠాను పట్టుకున్నారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. రోహిణి ప్రాంతంలో సంబంధిత ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 పిస్టళ్లు, 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇవన్నీ తుర్కీయే, చైనాలో తయారైనవిగా గుర్తించారు. లారెన్స్ బిస్నోయ్, బాంబిహా, గోకి గ్యాంగ్ సభ్యులకు ఈ ఆయుధాలను పాకిస్తాన్కు చెందిన వాళ్ళు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అది తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. శివ, భారత్ని హింసకు గురి చేసేందుకు ఇటు పాకిస్తాన్ కుట్ర పన్నుతోన్న నేపథ్యంలో అనేక రకాల పిస్టల్స్ అవి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏమి లభించాయి, డీటెయిల్స్ ఏంటి? రైట్ సౌమ్య, భారత్ లో హింసను ప్రేరేపించేందుకు పాకిస్తాన్ అనేక విధాలుగా శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ కుట్రలు పనడం ద్వారా భారత్ ఏదో విధంగా దెబ్బతీయాలని ప్రధానంగా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగా సరిహద్దుల మీదుగా డ్రోన్ల ద్వారా భారత్ లోకి ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తోంది. దానిలో భాగంగా ఆ స్మగ్లింగ్ చేసిన 4 ముఠా సభ్యులను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోహిణి ప్రాంతంలో ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా పోలీసులు తెలియజేశారు. 10 అత్యాధునిక పిస్టల్స్, 92 బుల్లెట్లు స్వాధీనం చేస్తున్నామంటూ కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ రోజు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇక ఈ ఆయుధాలన్నీ కూడా తుర్కీ, చైనాలో తయారైనవిగా గుర్తించారు. అయితే లారెన్స్ బిస్నోయ్, బాంబిహా, గోగి గ్యాంగ్ సభ్యులకు ఈ ఆయుధాలను సరఫరా చేశారు. ఇప్పటికే లారెన్స్ బిస్నోయ్ సోదరుడు అన్మోల్ బిస్నోయ్ ను అమెరికా నుంచి తీసుకొచ్చి ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ప్రజెంట్ ఎన్ఐఏ కస్టడీలో ఈ అన్మోల్ బిస్నోయ్ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే ప్రధానంగా తుర్కీ నుంచి కూడా ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గతంలో కూడా ఈ ఢిల్లీ ఉగ్ర దాడులకు సంబంధించి ముజ్మల్ మహమ్మద్ కానీ, ఉమర్ నబీ, ఇతర వీరంతా కూడా కక్షతో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఢిల్లీలో బాంబు పేలుడుకు ప్లాన్ చేసినట్టుగా కూడా వారు విచారణలో అంగీకరించారు. అయితే వివిధ కోణాలు, ఇటు వైపు ఉగ్రదాడులు, మరోవైపు ఈ ఆయుధాల ద్వారా, ఈ మారణాయుధాలు ఏమి ఉంటాయో ఆయుధాలను అక్కడ సరఫరా చేయడం ద్వారా వారికి అనుకూలంగా గ్యాంగ్లకు సరఫరా చేయడం, దాని ద్వారా భారత్ లో హింసను ప్రేరేపించడం, దాని ఫలితంగా మొత్తం దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని కూడా పాకిస్తాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ సరిహద్దుల ద్వారా, డ్రోన్ల ద్వారా భారత్ లోకి ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తుంది. దీంట్లో ఈ పాకిస్తాన్ కు అనుకూలంగా అనుకూల ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఇక్కడ ప్లాన్ చేస్తూ పనులు చేస్తూ వారికి సహకరిస్తూ ఇటు భారత్ లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఎవరెవరికి వీరు ఈ ఆయుధాలను సరఫరా చేశారనేది కూడా ప్రధానంగా అదుపులో తీసుకున్న 4 నుంచి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణలో వివరాలను సేకరిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సిద్ధమయ్యారు. సౌమ్య. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.